ఫ్రెండ్స్, మీరు బాగురా? నేనైతే మస్తున్నా. ఈరోజు అయితే మా మమ్మీ డాడీ వాళ్ళది పెళ్లి రోజు. అందరూ విషయం చెప్పండి మా మమ్మీ మా డాడీకి. ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, మా బబ్బీ గడ అయితే ఈరోజు అయితే ఏమో మాట్లాడుతుండే. బబ్బీ ఏం మాట్లాడినవరా? నేను పెళ్లి రోజు అనే మాట్లాడినా. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా పెళ్లి రోజు కదా, మా బబ్బీ అయితే మా పెళ్లి రోజు అని మాట్లాడిందంట. మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేమైతే గుడికి వెళ్తున్నాం. అది ఎక్కడ అనుకుంటున్నా, మేమైతే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి అయితే పోతున్నాం. నేనైతే ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక మంచి విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను అదేందో మీతో షేర్ చేసుకుంటాను కదా, మంచి విషయం. అదైతే వీడియోలో మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోజు మా మ్యారేజ్ డే కాబట్టి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా మంచిగా ఉంటది. థ్యాంక్ యూ. చెప్పు మరి. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో మర్చిపోయాను. మా మ్యారేజ్ అయితే 5th మ్యారేజ్ డే మాదైతే. సో ఈ రోజు మీకు కూడా ఒక మంచి విషయం అయితే చెప్పబోతున్నాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా చాలా సేపు ఉంటుంది వీడియో. మేము ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది కూడా వీడియోలో చూపిస్తాం మీకు. మరి ఇంకేంటి, ఆటో వస్తుంది అనమాట. బైక్ అయితే తీసుకోలేము, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవన్నీ ఉంటాయని. లేట్ అయిపోయింది. నడురిగా తొందరగా రెడీ పోదాం, ఇక నడురిగా. ఆటో కూడా వచ్చేసింది. నడు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే గుడికాడికి అయితే వచ్చేసాం. చాలా జనాలు, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. జనాలు చూడండి ఎంత బాగా. బబ్బీ ఎట్లుంది బాబీ గుడి? నేను ఫస్ట్ టైం వచ్చినా కదా, నాకైతే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని అయితే వస్తాం ఫ్రెండ్స్. కదా కోరుకుంటే అది అవుతుంది. పైసలు నిలబడతాయి. మన మనసులో అనుకొని నిలబెట్టాలి. నడు టైం అవుతుంది. 1 గంటలకు క్లోజ్ చేస్తాం. అనుకుంటా కదా. సో ఫ్రెండ్స్, దర్శనం అయితే ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపించింది. అమ్మవారు అయితే మంచిగా మొక్కుకున్నా. మీరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అందరి కోసం అయితే మొక్కుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే బబ్బీ మంచిగా ఉంది. అరే లోపల అంటే మంచిగా ప్లేస్ ఉంది, మంచిగా ఉంది. లోపల అయితే ఇట్లా తోసేయడం కానీ అట్లా ఏం లేదు, మంచిగా చూపిస్తారు అమ్మవారిని అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. మా బబ్బీ అని గిట్ట ఆకలి అవుతుంది అంటే ఇప్పుడైతే రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే రెస్టారెంట్ కి వచ్చి ఆర్డర్ అయితే ఇచ్చినాం. ఇప్పుడు ఆర్డర్ వచ్చే వరకు టైం పడుతుంది కదా. సో ఫ్రెండ్స్, మీకు ఒకటి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నా కదా. ఏందనుకుంటురా బబ్బీ? మా బబ్బీ గాడు ఏం చేస్తుండు? మా బబ్బీ గాడు ఒక్కడే అని అందరు అనుకుంటారు కదా. ఇప్పుడు మా బబ్బీ గానికి చెల్లెనో తమ్ముడో త్వరలో రాబోతురు ఫ్రెండ్స్. అవునా బబ్బీ? మా బబ్బీ గారికి ఆశ అయితే ఆమె ఆశ, మమ్మీ నేను ఏడాడుకోవాలా అనేది బాగా.
ఇప్పుడైతే ఇంకొక 4 months అయితే మా ఇంట్లోకి ఇంకా చిన్న పాప చిన్న బాబు అయితే వస్తారు, ఎవరైనా ఒకరు. తమ్ముడా చెల్లెనా నీకు? మా బాబాయ్ ఎన్నిసార్లు తమ్ముడు కావాలా చెల్లె కావాలంటే చెల్లెనే కావాలంటది, ఎందుకంటే మేము ఇద్దరం మంచిగా ఆడుకుంటాం అంటది. ఫ్రెండ్స్, ఏది ఉన్నా మీతో అయితే ప్రతి ఒక్క విషయం అయితే షేర్ చేసుకుంటున్నా కదా, ఇది ఇట మీకు షేర్ చేసుకుంటున్నా. నేను మంచిగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలని మీరు ఇట కోరుకోండి. మంచిగా పాపనో బాబా మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరైతే నాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఏంది నాన్ వెజ్ అది? నాన్ వెజ్ మీరు వేసుకోండి, వేసుకోదోనం. ఫ్రెండ్స్, ఇక మా బబ్బీ గారు అయితే స్టేజ్ చేసి చెప్తుంది అంటే ఎట్లుందా చెప్పురా బబ్బీ. మెల్లగా తిందా, సూపర్. ఆయనకు నచ్చితే ఇట్లా అంటది, నచ్చకపోతే బాగుంటది. నువ్వు టేస్ట్ చేయా? ఓ మా మయ్య ఇప్పుడు టేస్ట్ చేస్తుండు. పార్టీ ఇస్తున్నావు అయితే ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇక నాకైతే పన్నీర్ వచ్చేసింది. పన్నీర్ రోజు సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు పన్నీర్ రోటీ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. కాల్చింది పరోటా. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి చైర్లో కూర్చొని తినడానికి రాక పైకి ఎక్కి కూర్చొని తింటున్నారు. ఏంద్రా బబ్బి అట్లా కూర్చొని తింటున్నావు? డిస్టర్బ్ చేయొద్దు అంటాను నేను. సరే తిను, డిస్టర్బ్ ఏం లేదు, తిను మొత్తం తినేసేయాలి. బాగుందా? బిర్యానీ అంట. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి ఇంకో స్టార్టర్స్ కావాలంటే ఇంకోటి అయితే తీసుకొచ్చిన అయ్యా. స్టార్టింగ్ నుంచి అవే తింటుంది. ఇంకా లంచ్ బిర్యానీ కావాలంటే ఇంకా బిర్యానీ అయితే తింటామమ్మా. రేపు తింటదంట బిర్యానీ. మేము ఈ రోజు ఇస్తాం పార్టీ, రేపు ఎందుకు ఇస్తాం? బాగుంది పన్నీర్ రోటీ అయితే బాగుంది. మరి రేపు తింటా అంటే మనం ఈ రోజే పార్టీ ఇస్తాం, రేపు ఎందుకు ఇస్తాం? ఓ వారం నుంచి అడిగింది మమ్మీ మీ యానివర్సరీకి ఏడికి తీసుకుపోతారు రెస్టారెంట్ వచ్చింది ఫైనల్ గా. సో ఫ్రెండ్స్, మా బబ్బియాన్ కోసం అయితే కోడి పలావ్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడైతే చిన్న కుక్కర్లు అయితే తీసుకొచ్చింది. భలే ఉంది కుక్కర్ అయితే. బాబీ ఎట్లుందిరా? సూపర్ ఉందంట మా బాబీకి. మై నువ్వు గిట్ట తిని టేస్ట్ చెప్పు. నేను కూడా చేస్తా చికెన్. మంచిగా ఉంది. ఎట్లుంది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? బాగుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా బాబీ గారు చూడండి ఎలా మొత్తం ఎట్లా కూసుకుంటుంది, ఎట్లా తింటుంది అసలు ప్లేట్. అరే చాలా భుజం నిండిందా? భుజం నిండింది కదరా? నిండలేదు, ఇంకా కావాలంట. అది పార్సల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మంచిగా గుడికాడ దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చి రెస్టారెంట్లో అయితే ఫుడ్ కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. అదో థమ్స్ అప్ కావాలంటే మా బబ్బీ అడిగా బయట ఇప్పిస్తానండి డాడీ. ఇప్పుడు మా బబ్బీ గారికి ఇప్పుడు ఏది అడిగినా ఆమెకి ఇప్పియాలి, ఎందుకంటే అన్ని ఇప్పిస్తామని తోలుకు వచ్చినాం కదా, అందుకే అన్ని ఇప్పియాలి. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్ బబ్బీ. బాయ్ చెప్పరా, బాయ్ చెప్పరా అనేది ఉంటుంది. బాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారు బిల్లు పే చేస్తాడంట. ఎంత అయిందా చూపిరా అమౌంట్? ఒరే 3000 అయిందిరా. నాకు నువ్వే కట్టు బిల్లు.
అది కడుతున్నాడు ఆ? ఇంకా లేవా అంటే అదొకటే ఉంది, రెండు ఉన్నాయి ఇది ఒకటే. బిల్లు నువ్వు కట్టు, నేను వదిలేసి పోతాను సరేనా? ఏయ్, నేను వదిలేసి పోతాను, కట్టు. తమ్మలిస్తా ఎవరికి ఇస్తావు? వెయిటర్స్ కి నువ్వు కట్ట, నేను వదిలేసి పోతానా? మడత పెట్టుకో. నవ్వు బాగా